గౌరవనీయులు పెద్దలు నంద్యాల మన శాసనసభ్యులు నంద్యాల వరదరాజరెడ్డి గారి ఆదేశానుసారం మైన్పూర్ రోడ్లో రిలయన్స్ పెట్రోల్ బంక్ గారి ఎంక్రోచ్మెంట్ జరుగుతుంది. ఈరోజు మీరందరూ చూస్తూనే ఉన్నారు. భూములన్నీ పడగొట్టడం జరుగుతుంది. ఎక్కడే కానీ కాంప్రమైజ్ కాకుండా అటు ఓనర్లకు కూడా ఇబ్బంది లేకుండా మా ఊరికి మేము ప్రయత్నం చేస్తున్నాం. దాదాపు ఎక్కడ చూసినా 100 అడుగుల రోడ్డుతో విస్తరణ చేస్తున్నాము. డ్రైనేజ్ వ్యవస్థ కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాము. ఇప్పుడు చూస్తున్నారు అక్కడ హైదరాబాద్లో ఇక్కడ కూడా హైడ్రా లెవెల్లో తలపిస్తుంది. ఇప్పుడు పొద్దుటూరులో ఎక్కడే కానీ లేనటువంటి రోడ్లు అన్నీ అద్భుతంగా తయారవుతున్నాయి. గౌరవ పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారి ఆదేశానుసారము ఆయన కూడా ఇది డెవలప్ కావాలనే చాలా సదుద్దేశంతోనే కొత్తపల్లె గ్రామ పంచాయతీలో అనేకమైనటువంటి నిధులు పెట్టి పనిచేస్తున్నాడు. దానికి మేము కొత్తపల్లె పంచాయతీ ద్వారా ఆయనకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరందరూ చూస్తున్నారు అక్కడ రిలయన్స్ సర్కిల్ కాదు, ఇప్పుడు హనుమాన్ సర్కిల్లో దాదాపు ఎటు చూసినా కూడా 200 అడుగుల వెడల్పుతో ఉంది. దానికి తొందరలోనే విగ్రహం కూడా అక్కడ హనుమంతుని విగ్రహం కూడా పెట్టాలని చెప్పి మేము అనుకుంటున్నాము. చాలా అద్భుతంగా త్వరలోనే ఇక్కడ హనుమాన్ జంక్షన్ నుండి ఎర్రగుంట రోడ్డుకు పోయేదానికి ట్రాఫిక్ కూడా వదులుతున్నాము. అక్కడ తార్ రోడ్డు కూడా తయారవుతుంది. ఇంకొక 5-6 రోజుల్లో తార్ రోడ్డు అయిపోతుంది. దీనికి ఈ రోడ్డు డెవలప్మెంట్ కావాలనే దానికి కూడా కొండారెడ్డి గారు కూడా అనేకమైనటువంటి సూచనలు ఇవ్వడం, అన్ని విధాలా సహకారం చేస్తూ దానికి తోడుగా అక్కడ చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ పని చేస్తున్నటువంటి మహేష్ రెడ్డి కూడా మేము అందరం కలిసికట్టుగా డే అండ్ నైట్ పనిచేస్తున్నాము. అవును, అద్భుతంగా ఈ మైదుకూరు రోడ్డు ఇంకా గత 2 నెలల్లో చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి మీ ద్వారా మీడియా మిత్రులు